ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది మాధవి. తీవ్ర మనస్తాపానికి గురైన మాధవి నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న మాధవిని హాస్పిటల్కు తరలించారు. ఆర్ఐ సుధాకర్ వేధింపులు తట్టుకోలేక 2019 పోలీసులకు ఫిర్యాదు చేసింది మాధవి. ఆర్ఐ సుధాకర్ అసిస్టెంట్ కమిషనర్తో కలిసి మాధవిని సస్పెండ్ చేశారని ఆరోపించారు మాధవి బంధువులు. అటెండర్ చేసేదండి. సుధాకర్ అన్నైనా మా ఆడబిడ్డని హెరాస్మెంట్ చేసేవాడు. చేస్తుంటే ఒకప్పుడు కేసు పెట్టింది ఆయన మీద. ఏం హెరాస్మెంట్? ఇదే ఏదింపుడు. తన్ని బారవలేక రమ్మటం ఏదో అని తన హెరాస్మెంట్ చేస్తూ ఉంటే తను కేసు పెట్టింది తన మీద. కేసు పెడితే కేసు మనసులో ఉంది. మరి ఈ మధ్య కొట్టేశారట కేసు కూడా. మళ్ళీ తర్వాత మళ్ళీ డ్యూటీకి ఎక్కి మళ్ళీ మా ఆడబిడ్డని మళ్ళీ చికా పెట్టడం, అసిస్టెంట్ కమిషనర్ పట్టుకొని తను హెరాస్మెంట్ చేయటం, మళ్ళీ తీసి తను స్లీపర్ పోస్ట్కి వేయాలా, ఈ పైన చేయడానికి లేదు, నువ్వు ఇక్కడ చేయడానికి లేదు, నువ్వు నీ స్లీపర్ పోస్ట్ నువ్వు అని చెప్పడం మరి కాదు. అప్పుడు ఈ సార్ ఉండి లేదమ్మా నువ్వు ఇక్కడే చేసుకో, ఇక్కడ నీ సార్తో మాట్లాడతా అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారట. ఆ లెటర్ కూడా ప్రూఫ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిందట. ఇచ్చినా కూడా మాకు తీయలేదని చెప్పేసి సస్పెండ్ లెటర్ ఇంటికి పంపించారు. అది సార్ సరే జరిగిన సంగతి. అతని మీద కేసు అయిందని చెప్పి కావాలనే అసిస్టెంట్ కమిషన్తో కలిసి ఈయన ఈ అంతా ఆ మీద పగతోని ప్రతీకారంతో చేస్తాడు. దాని ఫలంగానే ఈరోజు సస్పెండ్ చేయించాడు. సస్పెండ్కి దానికి సార్ ఇట్లా మేము రిప్లై ఇచ్చామని చెప్పిన కమిషనర్ గారికి 4 days ఆగమన్నారు. ఆగాము, ఈరోజు వచ్చాము. కనీసం కలవట్లేదు, కమిషనర్ గారు కలవట్లేదు. ప్రజెంట్గా మనస్తాపం పాలసీ తీసుకున్నాం. అవునా? అంబులెన్స్ ఫోన్ చేశాం.